హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సాధ్వి శాస్త్ర వ్లాగ్స్. ఈ వీడియోలో ఈరోజు కార్తీక మహాపురాణము 20వ రోజు పారాయణము చదివి వినిపిస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తీక మహాపురాణము 20వ రోజు పారాయణము. నారద మహర్షిని పృథు చక్రవర్తి ఇలా అడుగుతున్నారు. దేవర్షి, తులసిని స్థాపించి ఆ మండపంలోనే ముందుగా విష్ణు పూజ చేయాలని సెలవిచ్చావు గనక, పైగా తులసిని హరిప్రియ, విష్ణు వల్లభ వంటి పేరులతో సంబోధించావు. శ్రీవారికి అంతటి ప్రియకరమైన ఆ తులసి మహత్యాన్ని వినిపించు. పృథు చక్రవర్తి ఇలా అడిగేసరికి నారద మహర్షి ఇలా చెబుతున్నారు. శ్రద్ధగా విను. పూర్వము ఒకానొకసారి ఇంద్రుడు సమస్త దేవత అప్సర సమేతుడే శివదర్శనార్థం కైలాసానికి వెళ్ళాడు. ఆ సమయానికి శివుడు బేతాళ రూపి అయి ఉన్నాడు. బీత మహాదంష్ట్రా నేత్రాలతో మృత్యు భయంకరంగా ఉన్న స్వరూపాన్ని శివునిగా గుర్తించలేక, ఈశ్వరుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అంటూ ఆయననే ప్రశ్నించసాగాడు ఇంద్రుడు. కాని ఆ పురుషోత్తముడు జవాబీయని కారణంగా నిన్ను శిక్షిస్తున్నాను, ఎవడు రక్షిస్తాడో చూస్తాను అంటూ తన వజ్రాయుధంతో అతని కంఠసీమపై కొట్టినాడు. ఆ దెబ్బకు ఆ భీకర ఆకారుడికి కంఠం కమిలి నల్లగా అయ్యింది గాని ఇంద్రుడి వజ్రాయుధం మాత్రం బూడిదైపోయింది. అంతటితో ఆ భీషణమూర్తి నుండి వచ్చే తేజస్సు దేవేంద్రుణ్ణి కూడా దగ్ధం చేసేలా తోచడంతో దేవగురువైన బృహస్పతి ఆ బేతాళ స్వరూపం శివుడేనని గ్రహించి ఇంద్రుడి చేత అతనికి మ్రొక్కించి తానీ విధంగా శాంతి స్తోత్రం చేశాడు. బృహస్పతి కృతబేతాళ శాంతి స్తోత్రం. నమో దేవాదిదేవాయ త్రయంబకాయ కపర్దినే త్రిపురాజ్ఞాయ సర్వాయ నమోంద కనిషూయినే విరూపాయదిరూపాయ బ్రహ్మరూపాయ సంభవే యజ్ఞ విధ్వంసకర్త్రే వై యజ్ఞానం ఫలదాయినే కాలాంతకాలకాలాయ కాలభోగి ధరాయ చ నమో బ్రహ్మ శిరోహంత్రే బ్రహ్మణ్యాయ నమో నమః. బృహస్పతి ఈ విధంగా ప్రార్థించడంతో శాంతించిన శివుడు త్రిలోకనాశకమైన తన త్రినేత్రాగ్నిని ఉపసంహరించేందుకు నిశ్చయించి, బృహస్పతి, నా కోపం నుంచి ఇంద్రుణ్ణి బ్రతికించినందుకు గాను ఇక నుంచి నువ్వు జీవా అనే పేరుతో ప్రఖ్యాతి పొందుతావు. నీ స్తోత్రం నన్ను ముగ్ధుణ్ణి చేసింది, ఏదైనా వరం కోరుకో అన్నాడు. ఆ మాట మీద బృహస్పతి, హే శివ, నీకు నిజంగా సంతోషము కలిగితే మళ్ళీ అడుగుతున్నాను. త్రిదివేశుని త్రిలోకాలను కూడా నీ మూడో కంటి మంట నుంచి రక్షించు. నీ ఫాలాగ్ని జ్వాలలను శాంతింపజేయి. ఇదే నా కోరిక అన్నాడు. సంతసించిన సాంబశివుడు, వాచస్పతి, నా మూడో కంటి నుండి వెలువరించిన అగ్ని వెనక్కి తీసుకోదగినది కాదని తెలుసుకో. అయినా నీ ప్రార్థనను మన్నించి అగ్ని లోకదహనం చేయకుండా ఉండేందుకు గాను సముద్రంలోనికి చిమ్మేస్తున్నాను అని చెప్పాడు. చెప్పినట్లే చేశాడు శివుడు. ఆ అగ్ని గంగాసాగర సంగమానబడి బాలక రూపాన్ని ధరించింది. పుడుతూనే ఏడ్చింది. ఆ ఏడుపు ధ్వనికి స్వర్గాది సత్యలోక పర్యంతం చెవుడు పొందింది. ఆ రోదన వినిన బ్రహ్మ పరుగు పరుగున సముద్రుడి వద్దకు వచ్చి, ఈ అద్భుత శిశువు ఎవరి పుత్రుడని అడిగాడు. అందుకు సముద్రుడాయనకు నమస్కరించి, గంగా సంగమంలో జన్మించాడు గనుక ఇతను నా కుమారుడే, దయచేసి వీనికి జాతకర్మాది సంస్కారాలను చేయమని కోరాడు. ఈ మాటలు జరిగే లోపల ఆ కుర్రాడు బ్రహ్మగడ్డాన్ని పట్టుకొని ఊగులాడసాగాడు. వాడి పట్టు నుంచి తన గెడ్డం వదిలించుకునేందుకు బ్రహ్మకు కళ్ళనీళ్ల పర్యంతమైంది. అందువల్ల విధాత, ఓ సముద్రుడా, నా కళ్ళ నుంచి రాలి చెందిన నీటిని ధరించిన కారణంగా వీడు జలంధరుడనే పేర విఖ్యాతుడవుతాడు. సకల విద్యావేత్త వీరుడు అయి శివునిచే తప్ప ఇతరులకు వధించరాని వాడవుతాడు అని దీవించి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. ఆ జలంధరుడికి కాలనేమి కూతురైన బృందనిచ్చి పెళ్లి చేశారు. రూప వయో బలా విలాసుడైన జలంధరుడు బృందను భార్యగా గ్రహించి దానవాచార్యుడైన శుక్రుని సహాయంతో సముద్రం నుండి భూమిని ఆక్రమించి స్వర్గంలా పరిపాలించసాగాడు. నారదుడు ఇలా చెప్పసాగారు. పూర్వం దైవోపహతమై పాతాళాది లోకాలలో దాగిన దానవ బలమంతా ఇప్పుడు జలంధరుణ్ణి ఆశ్రయించి నిర్భయంగా సంచరించసాగింది. ఆ జలంధరుడు ఒకనాడు శిరోవిహీనుడైన రాహుని చూసి, వీడికి తల లేదేమిటి అని ప్రశ్నించిన మీదట శుక్రుడు గతంలో జరిగిన క్షీరసాగర మదనం, అమృతపు పంపకం, ఆ సందర్భంగా విష్ణువతని తల తెగవేయడం ఇత్యాదిగా గల ఇతిహాసమంతా చెప్పాడు. అంతా విన్న సముద్రతనయుడైన జలంధరుడు మండిపడ్డాడు.
తన తండ్రి అయిన సముద్రుని మదించటం పట్ల చాలా మదనపడ్డాడు. గస్మరుడనే వాణ్ణి దేవతల దగ్గరికి రాయబారిగా పంపాడు. వాడు ఇంద్రుడి వద్దకు వెళ్ళి, నేను రాక్షస ప్రభువైన జలంధరుడి దూతను. ఆయన పంపిన శ్రీముఖాన్ని విను. ఇంద్ర, నా తండ్రి అయిన సముద్రుని పర్వతంతో మదించి అపహరించిన రత్నాలను అన్నింటినీ వెంటనే నాకు అప్పగించు. అది విన్న అమరేంద్రుడు, ఓ రాక్షసదూత, గతంలో నాకు భయపడిన లోక కంటకాలైన పర్వతాలన్నీ, నా శత్రువులైన రాక్షసుల్ని ఆ సముద్రుడు తన గర్భంలో దాచుకున్నాడు. అందువల్లనే సముద్రమదనం చేయాల్సి వచ్చింది. ఇప్పటి మీ రాజులాగానే గతంలో శంకుడనే సముద్ర నందనుడు కూడా అహంకరించి ప్రవర్తించి నా తమ్ముడైన ఉపేంద్రుని చే వధించబడ్డాడు. కాబట్టి సముద్రమదన కారణాన్ని, దైవతగణ తిరస్కృతికి లభించబోయే ఫలితాన్ని కూడా మీ నాయకుడికి విన్నవించుకో అని చెప్పాడు. గస్మరుడు జలంధరుడి దగ్గరకు వెళ్ళి మగువడు చెప్పిన ఆ మాటలను వినిపించాడు. మండిపడ్డ జలంధరుడు మరుక్షణమే స్వర్గంపై సమరం ప్రకటించాడు. శుంభ నిశుంభాది సైన్యాధిపతులతో సహా దేవతలపై దండెత్తాడు. ఉభయ సైన్యాల వారు ముసలపరిగా బాణ గదాయుధాలతో పరస్పరం ప్రహరించుకున్నారు. రథ గజ తురగాధిక సవాలతోనూ రక్త ప్రవాహాలతోనూ రణరంగం నిండిపోయింది. రాక్షస గురువైన శుక్రుడు మరణించిన రాక్షసులందర్నీ మృత సంజీవిని విద్యతో బ్రతికిస్తుండగా, దేవగురువైన బృహస్పతి అచేతనాలైన దేవగణాలను ద్రోణగిరి మీద దివ్య ఔషధాలతో చైతన్యవంతం చేయసాగాడు. ఇది గ్రహించిన శుక్రుడు జలంధరుడికి చెప్పి ఆ ద్రోణగిరిని సముద్రములో పారవేయించాడు. ఎప్పుడైతే ద్రోణపర్వతం అదృశ్యమైందో అప్పుడు బృహస్పతి దేవతలను చూచి, ఓ దేవతలారా, ఈ జలంధరుడు ఈశ్వరాంశ సంభూతుడు కాబట్టి మనకు జయింప శక్యం కాకుండా ఉన్నాడు. అందువల్ల ప్రస్తుతానికి ఎవరి దారిన వాళ్ళు పారిపోండి అని హెచ్చరించాడు. అది వినగానే భయార్తులైన దేవతలందరూ కూడా యుద్ధరంగం నుంచి పారిపోయి మేరు పర్వత గుహాంతరాలను ఆశ్రయించారు. అంతటితో విజయాన్ని పొందిన జలంధరుడు ఇంద్రపదవిలో తాను పట్టాభిషిక్తుడే. శుంభ నిశుంభాదులను తన ప్రతినిధులుగా నిర్ణయించి పారిపోయిన దేవతలను బందీలను చేయడం కోసం కొంత సైన్యంతో ఆ మేరు పర్వతాన్ని సమీపించాడు. ఇక్కడితో కార్తీక మహాపురాణము 20వ రోజు పారాయణము సమాప్తము. ఇదేనండి కార్తీక మహాపురాణము 20వ రోజు పారాయణము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.